హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు రెసిపీ ఎగ్ బుర్జీ ఎలా చేస్తారో ఈ మినీ వీడియోలో చూసేద్దాం. బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవుతున్నప్పుడు కావాల్సినంత టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై అవుతున్నప్పుడు మీరు ఎన్ని ఎగ్స్ వేయాలనుకుంటారో అన్ని ఎగ్స్ బీట్ చేసుకుని వేసుకోవచ్చు. నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. 3 ఎగ్స్ వేసిన వెంటనే మనం కలపకూడదండి కూరని. 1 మినిట్ అలాగే ఫ్రై అవనివ్వాలి. ఆయిల్ పైకి వచ్చే టైంలో మెల్లగా అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 2 to 3 మినిట్స్ అలాగే ఫ్రై అవనివ్వాలండి. మూత తీసి చూసారా ఆయిల్ ఎలా పైకి వచ్చిందో. అలా వస్తే కూర ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టేనండి. సరే, మన కుక్ అయిపోయింది అన్న వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకుని వైట్ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఈ ఎగ్ బుర్జీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే రైస్లోకి